పాలంటే ఈమె పాత చరిత్ర కొత్త చరిత్ర రెండు వెరీ ఇంపార్టెంట్. ఏ చరిత్ర? పాత కొత్త రెండు కలిపి, కొత్త అంటే ప్రజెంట్, సో పాత అంటే పాస్ట్, పాస్ట్ టు ప్రజెంట్ రెండు కలిపితే జిటి పాల్. సరే, జీ అంటే ఏంది, టీ అంటే ఏంది, పాల్ మీకు తగులుకోరిగా, ఇక తగులుకోరిగా. జీ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆవిడే గ్రావిడ. సో అబ్బాయి అనొచ్చు అనమాట, మా ఆవిడ గ్రావిడ. అందుకనే స్వీట్లు వంచుతున్నా. ఎందుకు వంచుతున్నా? స్వీట్లు వంచుతున్నా. వాడు నెత్తి ఒక్కుంటాడు ఎదుటోడు అనమాట. స్వీట్లు ఎందుకు వంచుతున్నావు అంటే మా ఆవిడ గ్రావిడ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ, నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ ప్రెగ్నెన్సీ, నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ఒక్కసారి అయ్యే పని కాదు, రైట్? ఎన్నిసార్లు అయినా అనొచ్చు, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ ప్రెగ్నెన్సీ, రైట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టీ, టీ టర్మ్, టర్మ్ నిండు గర్భము, సంపూర్ణ, అసంపూర్ణ, పరిపూర్ణ. మీకు తెలుసా? సంపూర్ణ, అసంపూర్ణ, పరిపూర్ణ. ఓహో, వాట్ రైట్? అసంపూర్ణ ప్రీ టర్మ్, సంపూర్ణ టర్మ్, పరిపూర్ణ పోస్ట్ టర్మ్. దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది కూడా రాస్తా, అది కూడా రాస్తా. ఇగో చూడు, ఇక్కడే రాసేద్దాం. సంపూర్ణ, అసంపూర్ణ, పరిపూర్ణ. ఇగో 37వ వారము ఈజ్ ఈక్వల్ 40వ వారము ఈజ్ ఈక్వల్ చి, రైట్? 42వ వారము. ఇట్లా రాస్తా నేను. ఇటు నుంచి తగులుకుంటా, ఇక్కడ నుంచి తగులుకుంటా. ఏమైనా తగులుకుంటా? 37వ వారము, దెన్ 42వ వారము. అమ్మ సింపుల్. 37వ వారం నుంచి అటు దిక్కుపో. కాలుతుంది ఏంది? ఏదో కాలిన వాసన వస్తుంది. ఏ వీళ్ళు బార్బిక్ కబాబులు కాలుస్తున్నట్టుంది. బ్యాచ్ భలే తగిలింది మన కబాబ్ బ్యాచ్. ఇగో 37 నుంచి ఇటు తగులుకో. అమ్మో అటు రాకు. 37 నుంచి కిందికి వస్తే అది ఏ టర్మ్? ప్రీ టర్మ్. 37 కూడా ప్రీ టర్మే. వాట్ ఐఎమ్ సేయింగ్, 37 కూడా ప్రీ టర్మే. మళ్ళీ టర్మ్ చేయకు. 42వ దర్శనం వచ్చి అటు పోతుండంటే అది ఏ టర్మ్? 42 కూడా పోస్ట్ టర్మే. 42 కూడా పోస్ట్ టర్మే. మరి పెద్ద మనిషికి ఉండాల్సిన, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సంపూర్ణేష్ బాబు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టర్మ్. సంపూర్ణేష్ బాబుకి ఎంత? 40 వీక్స్. అది సంపూర్ణేష్, సంపూర్ణము. ఇదేంటి? పరిపూర్ణము, రైట్? సంపూర్ణము, అసంపూర్ణము, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? సో 37 బిలో ప్రీ టర్మ్, 37 అబౌ, 37 అబౌట్ టర్మ్, టర్మ్ యాక్చువల్ 40 అబౌ, 42 అబౌ, 42 అబౌ పోస్ట్ టర్మ్. ఇప్పుడు అర్థమైందా? రైట్? 37 to 42, ఆఫ్టర్ 37, బిఫోర్ 42. ఇది రూల్. రూల్ని క్రాస్ చేయొద్దు. ఆఫ్టర్ 37, బిఫోర్, ఎట్ 42, ఎట్ 37, ఎట్ 36. అండర్స్టూడా? చలో, అది సంపూర్ణేష్. ఆ తర్వాత జీటీ పాల్, పి, రైట్? పిలో 2 అర్థాలు తీసుకోవచ్చు అండి. ఏ 2 అర్థాలు తీసుకోవచ్చు, రైట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. ఒక అర్థం ఏందమ్మా అంటే ప్యారిటీ. ఒక అర్థం ఏంటి? ప్యారిటీ. బట్ ఇక్కడ ప్యారిటీని మనం జీటీ పాల కౌంట్ చేయం, రైట్? ప్యారిటీ కాదు. ఈ పీకి అసలైన అర్థం ఏం తీసుకుంటామంటే మనము ఒకటే పీ రాసిన 2 పీలు చెప్తున్నారు. ఏం సార్ అంటే ఏదో మాట వరుసకి మీకు 2 పీలు చెప్తున్నా కానీ మనం తీసుకునే పీ మాత్రం ప్రీ టర్మే. మీరు అర్థం చేసుకోండి. మనం కౌంట్ చేయాల్సిన పీ మాత్రం ప్రీ టర్మే. బట్ నీకు ప్యారిటీ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. వాట్ ఈస్ ద ప్యారిటీ అనే విషయం. సి వాట్ ఈస్ ద ప్యారిటీ? ప్యారిటీ అంటే ఏంటి? డెలివరీ. ఏవరి? డెలివరీ, రైట్?
అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ బర్త్ గివెన్. బయటకు వదిలేసింది. రైట్, బర్త్ బయటకు వచ్చింది. నెంబర్ ఆఫ్ బర్త్ గివెన్. ఓ, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తా. ఏంటిదంటే 36 కనుక దాటింది అనుకో, అంటే ఏంటి? 37లో వచ్చి కూసుంది అనుకో, రైటా? అంటే సంపూర్ణేష్ బాబుకి వచ్చి కూసుంది అనుకో, ఆ సంపూర్ణేష్లో ఏం జరిగినా కానీ అది ప్యారిటీయే. మళ్ళీ నేను చెప్పింది అర్థమైందా? సంపూర్ణేష్ నిండు గర్భంతో ఉన్నామకి డెలివరీ జరిగినా డెలివరీ జరగకున్నా, లోపల వాడు చచ్చినా లోపల వాడు ఈమె చచ్చినా, అదంతా కూడా మళ్ళీ ప్యారిటీ కిందికే వస్తుంది అంటున్నా. ఎప్పటికీ? టైం వచ్చిన తర్వాత అది ప్యారిటీయే. డెలివరీ కానీ, పైనుంచి రాని, పక్క నుంచి రాని, ఎవరి నుంచైనా రాని, దాన్ని డెలివరీ అంటారు. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? ప్రీ టర్మ్ అంటే చెప్పేసిన. వాట్ ఈస్ ప్రీ టర్మ్? లెస్ దాన్. క్లియరా? ఓ, దీంట్లో ఇంకోటి కూడా చెప్పాలి. అరే పోతావేం తమ్మి నువ్వు? సరే, ఇదిగో అట్లా కాదు మనం చెప్పేది, కానీ చెప్పే విధానం కూడా తప్పు. కానీ రైటా? ఇగో 28 వీక్స్ నుంచి 37 వీక్స్, 28 వీక్స్ నుంచి 37 వీక్స్ నెల తక్కువడు. ఏ తక్కువడు? నెల తక్కువ వద్దుగా, అదనమాట. రైట్, నెల తక్కువ బ్యాచ్, ప్రీ టర్మ్. ఆ తర్వాత ఏ అంటే ఏ భాషను? అబార్షన్. అబార్షన్. ఎల్ అంటే లైవ్. ఏందమ్మా? లైవ్. సరే, వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ అనేది లెట్ వి చెక్. సరే, అబార్షన్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలనుకో. ఏంటంటే ఏంటి? అబార్షన్ అంటే ఏంటి తెలియాలను. ఇలాంటి సూచనలు ఉన్నాయా? అరే రే రే రే, ఏం చేస్తాం? సరే, ఏ భాషను? అబార్షన్ అంటే ఏంటి, స్టిల్ బర్త్ అంటే ఏంటి అనేది చెప్తా. రెండు కూడా సాగు పిండాలి. ఏంటి సాగు పిండాలు? అబార్షన్, స్టిల్ బర్త్. ఈ రెండు తెలియాలనుకో. ఈ రెండింటికి మధ్యన ఇంకోటి తెలియాలి. అమ్మ, జీటీ పాలు అయిపోయింది. ఈ పాలు ఉత్తి పాలే, రైటా? ఇదే జీటీ పాల్. క్లియరా? జీ గ్రావిడా, టీ టర్మ్, పీ ప్రీ టర్మ్, ఏ అబార్షన్, ఎల్ లైవ్. ఇదే సినిమా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇప్పుడు నేను ఈ లెక్కలన్నీ తెలియాలంటే మధ్యలో ఇంకో లెక్కలు చెప్పాలి మీకు. దాని పేరు ఏంటంటే అబార్షన్. అబార్షన్ అనేది ఏందమ్మా అంటే బిఫోర్ వయబిలిటీ. పిండము వయబిలిటీ దారి దగ్గరికి వచ్చే ముందు. అంటే ఏంటి? లంగ్ మెచ్యూరిటీ రేపొద్దున్న నుంచి లెసిథిన్, స్పింగోమైలిన్ సెక్రేషన్ సర్ఫెక్టెంట్ రిలీజ్ చేస్తుంది. ఈరోజే మనోడు పాయ్ అనుకో, ఇంటికి పాయ్ అనుకో, అది అబార్షన్. నీకు అర్థమైందా? అయితే అవుతుంది, లేదంటే కాదు. ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఏం కావాలి నీకు? మళ్ళీ బిఫోర్ వయబిలిటీ చెప్పారు సార్, అసలు ఈ వయబిలిటీ ఎప్పుడు ఉంటుంది సార్ అనేసి అర్థమైతే సరిపోతుంది. చాలా ఇగో చూడు, వయబిలిటీ అనగా రైట్ పల్మోనరీ మెచ్యురేషన్. మళ్ళీ పల్మోనరీ అంటే ఏమనుకోకండి, లంగు. ఏందమ్మా? లంగు. మళ్ళీ అప్పుడు ఏముంటుంది అంటే సర్ఫెక్టెంట్. అది ఏముంటుంది? కబ్ సురు హోతా, కబ్ కంప్లీట్ హోతా. అంటే ఏంటి? వయబిలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. వయబిలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 22 వీక్స్ ఆఫ్ జెస్టేషన్లో మొదలుకొని 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్కి కంప్లీట్ అవుతుంది. 22 వీక్స్ కంటే ముందే కొన్ని బుక్లలో 20 వీక్స్ ఉంటుంది, పట్టించుకోకండి. రైట్? కొన్ని బుక్లలో 24 వీక్స్ ఉంటుంది, అసలే పట్టించుకోకండి. 20 వద్దు, 24 వద్దు, మధ్యలో ఏముంది? వాన్ని పట్టించుకోరు మీరు. రైట్? సో నేనేమంటున్నా,
22 వీక్స్ నుంచి 28 వీక్స్ మధ్యన ఉండే ఆ దశని వయబిలిటీ దశ అందురు. ఏ దశ? ఎప్పుడెప్పుడు మధ్యన? 22 నుంచి 28 వీక్స్ మధ్యన ఉండే దశ వయబిలిటీ దశ. అర్థమైందా? ఈ దశలో ఏమవుతుంది? రైట్, బిడ్డ ఊపిరితిత్తి అదవుతుంది. అప్పుడు బయటకు వచ్చి గాలి మిషన్, ఏ మిషన్? గాలి మిషన్ గట్టిగా అవుతుంది. దట్ ద టైం వయబిలిటీ. గాలి మిషన్ గట్టి కావడానికి ముందు కనుక వాడు కనుక గట్టి మట్టి అయింది అనుకో, గట్టి మట్టి అయింది అనుకో, అదే అబార్షన్. గాలి మిషన్ గట్టి అయిన తర్వాత కనుక మట్టి అయింది అనుకో, వాడిని ఏమంటాము? ఇంట్రా యూటిరైన్ డెత్. ఇంకో పేరేంది? ఇంట్రా యూటిరైన్ డెత్ అయిన తర్వాత కూడా, ఇంట్రా యూటిరైన్ డెత్ అయిన తర్వాత కూడా వాడు నార్మల్ లేబర్లోనే బయటికి ఎక్స్పెల్ అయినా అనుకో, అది ఏ బర్తు? ఎక్స్పెల్ అయ్యి రైట్, ఎక్స్పెల్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో పాయే అనుకో, అది స్టిల్ బర్త్. మరి స్టిల్లు బర్త్ అయిండు. బర్త్ అంటే ఒట్టిగానే బర్త్ కాడు. రైట్, ఇంట్రా యూటిరైన్ డెత్ నార్మల్ లేబర్ అవుతుందా సార్ అంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ రైట్. సచ్చిన తర్వాత కూడా సచ్చిన పిండాన్ని తల్లి అంతకుముందు ఎన్నిసార్లు అని ఎంతమంది కానీ సచ్చిన పిండాన్ని తల్లి ఇవ్వాలి, అప్పుడేం కోసుడేం లేదు కదా. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్. అప్పుడు అంతా ఎక్స్పెల్లే. లోపల సచ్చినా ఏమైనా 28 వారాల తర్వాత లోపల బిడ్డ సచ్చినా అది ఎక్స్పెల్లే. అప్పుడు ఏముండే? స్టిల్ బర్త్. ఇప్పుడు వేరే కథ. క్లియరా? ఇప్పుడు అర్థమైందా? ఎప్పటి తర్వాత? అరే ఎప్పటి తర్వాత? ఇది ఎప్పుడు? అరే బిఫోర్ అంటే ఎప్పుడు? ఎప్పుడు? 22 వీక్స్ బిఫోర్. అర్థమైందా? క్లియరా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి ఎవరికైనా ఆన్ చేయండి, ఇది ఆన్ చేయండి. ఎవరికైనా వీడియో ఆన్ చేయండి. ఆన్లైన్దా? రైట్. మరి స్టక్ ఎందుకు అవుతుంది? సరే, రాసుకోండి. ఇక్కడ చూడండి, ఈ స్టిల్ బర్త్ అనేది వయబిలిటీ మిడిల్లో ఉన్నా కానీ స్టిల్ బర్తే అంటారు. మళ్ళీ అంటే ఏంటి? వాడు వయబిలిటీకి వస్తాడు కదా, వయబిలిటీకి యాక్చువల్గా నేనేమంటున్నా? ఆఫ్టర్ 28 వీక్స్ అంటున్నా. బట్ ఇక్కడ కొన్ని సందర్భాలలో ఎలా ఇస్తాడంటే క్వశ్చన్స్, ఫీటల్ డెత్ 22 తర్వాత అని అంటాడు. 22 తర్వాత, అప్పుడు కూడా స్టిల్ బర్త్ అవుతుంది. అంటే ఏంటి? వయబిలిటీకి వచ్చిన తర్వాత కూడా స్టిల్ బర్తే, 28 వీక్స్ తర్వాత కూడా స్టిల్ బర్తే. ట్రై టు అండర్స్టాండ్ దట్. రైట్. కాకపోతే ఏంది? 28కి ముందు వానికి లేబర్ కాదు. అర్థమైందా? ఏం కాదు? లేబర్ పాసిబుల్ కాదు. ఎప్పుడు? 28కి ముందు లేబర్ పాసిబిలిటీ కాదు. అంటే సంచి పండదు, పండిన సంచి నుంచి గింజని తీయలేము. టైం అదే పండదన్నమాట. పైనుంచి కోసి నువ్వు తీస్తావంటే వేరే గింజని. వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ టూ డిఫరెన్షియేషన్. సార్ అప్పటికి ఇప్పటికి రెండు స్టిల్ బర్త్లే కదా, డిఫరెంట్ ఏంటి సార్ అనేసి మీకు డౌట్ రావచ్చు. 20 వీక్కి ముందు పండని సంచి, 20 వీక్కి తర్వాత పండిన సంచి. దట్ ద డిఫరెంట్ ఆఫ్ దిస్. అంటే అప్పుడు యూజ్ చేసేది ప్రోస్టాగ్లాండిన్, తర్వాత యూజ్ చేసేది ఆక్సిటోటిన్ డెరివేటర్స్, ఎర్గోమెథ్రిన్ డెరివేటర్స్ని కూడా యాడ్ చేస్తారు ఎడిషనల్గా. ఇదంతా లోపల పోయినప్పుడు చెప్తా. ఇప్పుడు ఏం చేస్తా? జీటీ పాల్ ఎట్లా చేయాలి? కైసా కర్నా జీటీ పాల్. చలో క్వశ్చన్ చేయాలి. రాసుకో, ఇక తగులుకో అమ్మా. క్వశ్చన్ తగులుకో. ఏ ప్రెగ్నెన్సీ ఉమెన్ visited antenatal ward and says చెప్పింది, I have one child
at gestation age of I have one child at gestation age of 36 week and loss 2 pregnancies What is GT Pal? మీకు అర్థం కాలేదు కదా, ఒకటి అర్థమైన లోటు ట్రై చేయరి. చలో 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 తగులుకుందాం. రైట్, ఏమంటున్నా? రైట్, ఆమె విజిట్కి వచ్చింది 1, 2 అబార్షన్లు అయినాయి 2, 1 + 2 3, ఒక కొడుకు రైట్ పుట్టిండు 4, అంటే ఏంటి? G4 రైట్. ఆ తర్వాత రైట్ T ఉన్నాడా ఎవరైనా? రైట్, ఎక్కడున్నాడు? రైట్ T0 రైట్. ఆ తర్వాత P ఉన్నాడా? 1, ఏ ఉన్నాడా? 2, L ఉన్నాడా? 1. ఇగో ఇది ఆన్సర్. రైట్, G4T0P1A2L1. మళ్ళొకసారి చెప్పండి సార్, మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా వినాలి. GT పాల్. ఏ ప్రెగ్నెంట్ విజిటెడ్ యాంటీనేటల్ వార్డ్. ఏ ప్రెగ్నెన్సీ, ఇక్కడ విను. ఏ ప్రెగ్నెన్సీ విజిటెడ్ యాంటీనేటల్ వార్డ్కి విజిట్ అయిందంటే ఆమె గర్భావతే. లేదంటే యాంటీనేటల్ వార్డ్కి ఎందుకు వస్తుంది? గర్భావతి కాకపోతే యాంటీనేటల్ వార్డ్కి ఎందుకు వస్తుంది? ఆమె గర్భావతి. నెంబర్ 1 G1, ఒకసారి గర్భం. రైట్, 2 సార్లు డైరెక్ట్ అబార్షన్ అన్నా నేను. లాస్ట్ ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్, లాస్ట్ ప్రెగ్నెన్సీ 2 సార్లు ప్రెగ్నెన్సీ అయింది అంటే ఏంటి? ఇంకొకటి 1 + 2. ఇప్పుడు ఎప్పుడైనా G అనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. G = పాస్ట్ ప్లస్ ప్రజెంట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అంతకుముందు ప్రెగ్నెన్సీలు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ. అర్థమైందా? రైట్. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నది? 1 చైల్డ్. ఎన్ని చైల్డ్? 1. మొత్తం ఎన్ని? G4. నాకు టీ గురించి ఎక్కడ మాట్లాడలే, అసలు ఎక్కడ చెప్పలే. రైట్, కానీ దీంట్లో ఒక సిగ్నల్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? P = 36 వీక్లోనే పుట్టిండు, అంటే నెల తక్కువ బ్యాచ్ ఒకటి పుట్టింది అనమాట. సో ప్రీ టర్మ్ ఎంతమంది? కాబట్టే P1. అబార్షన్స్ ఎన్నిసార్లు గర్భం తప్పింది? 2. రైట్, ఇంతకీ ఎంతమంది బతుకున్నారు? ఐ హ్యావ్ 1 చైల్డ్ 36 అన్నది. అమ్మయ్యా, ఒకడు బతికే ఉన్నాడు. కాబట్టే G4T రైట్, T0 T రాయలేదు ఇక్కడ, T0 P1A2L1. అర్థమైందా? ఆన్లైన్ అర్థమైందా? ఇంకోటి చెప్తా తగులుకోరిగా. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ ఇక, ఈసారి అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు. ఇక ఏ ఉమెన్
reported to gynecologist, reported to gynecologist after loss of a pregnancy, after loss of a pregnancy, loss of a pregnancy, and explained about her twins baby and stillbirth, twins baby and stillbirth. What is GT Pal? What is GT Pal? టీ గురించి ఒకసారి చెప్పరా సార్. టీ అంటే టర్మ్ చెప్పాను కదా. టీ అంటే ఏంటంటే టర్మ్. 37 తర్వాత 42కి ముందు పుట్టింది అనేది ఏమైనా ఉంటే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన దానికి జీటీ పా చెప్పండి. క్వశ్చన్ బాగుంది కదా, మంచిగా ఉంది కదా. మరి మంచిగా ఉన్న క్వశ్చన్లే ఇవ్వాలి. కొట్టరే. నాకు తెలుసు ఈ లొల్లు అవుతుందని నాకు తెలుసు. ఇప్పుడు కథ ఏంది, వచ్చిదేంది, ఎవరైనా నేను రాయించిన క్వశ్చన్ నేను నామకాన్ని పడేస్తే నేనే చెప్తా. ఏ ఉమెన్ రిపోర్టెడ్ టు గైనకాలజిస్ట్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ ఏ ప్రెగ్నెన్సీ. లాస్ ఆఫ్ ఏ ప్రెగ్నెన్సీ 1 and explained about her twins baby 1 and stillbirth 1. రైట్. మొత్తం ఎంత? G3 3 సార్లు ప్రెగ్నెంట్ అయింది తాను. ఎందుకు పోయిందా? అబార్షన్ అయింది కాబట్టి. లాస్ అయింది, ఆమె ఉన్నని చెప్పలే. అబార్షన్ అయినా వెంబడే పోయింది కలిసి వద్దామని. నాకు అబార్షన్ అయిందని కలిసి వద్దామని చెప్పిపోయింది. రైట్, చెప్పొద్దామని పోయింది ముచ్చట చెప్పడానికి. అర్థమైందా? నీకు అదే చెప్తున్నా నేను. ఏమంటున్నా? ఏ ఉమెన్ రిపోర్టెడ్ టు గైనకాలజిస్ట్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ ఏ ప్రెగ్నెన్సీ. అబార్షన్ అయిందని చెప్పి చెప్పొద్దాం ముచ్చటని చెప్పిపోయింది. ఖాళీగానే ఉంది. అర్థమైందా? సరే. ఎంత? G3. టీ ముచ్చట ఆల్రెడీ ట్విన్స్ అని చెప్పింది కదా. ట్విన్స్ ప్రీ పోస్ట్ ఇట్లాంటివి ఏం చెప్పలేదు కాబట్టి అది టర్మే. ఏంటిది అది? టర్మ్. ఎంత టర్మా? టర్మ్ ఒకటే. టర్మ్ ఒకటే. ఆ తర్వాత ఏమన్నది? T1. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నది? రైట్, స్టిల్ బర్త్. ఏ బర్త్? స్టిల్ బర్త్కి అసలు కన్సిడరే లేదు జీటీ పాల, ఛాన్సే లేదు. కాబట్టి అసలు సంబంధమే లేదు, దాని గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు. చలో ఇప్పుడు తగులుకుందాం. ఏం తగులుకుందామంటే G3 T1 P0 A1 L2. కాదా? అరే టిన్స్ పుడితే ఇద్దరు టిన్స్ బతికే ఉన్నారని చెప్పినా కదా. మరి L2నే అవుతుంది కదా. L ఏమైనా 1 అవుతుందా ఏంది? అమ్మో, ఆమె అసలు ఊకోదు ఎవరిని చంపినా కానీ. రైట్, అసలే ట్విన్స్ ఉన్నారు. అది కథ. అర్థమైందా? దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ
గుడ్. కళ్యాణి గుడ్. కళ్యాణి రైట్ ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా జీటీ పాల్? అమ్మయ్యా, దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ పాస్. నైన్ మంత్స్లో పడ్డాక 3 డేస్కి పుట్టిన వాళ్ళు ప్రీటర్మ్ అంటారా సార్? ప్లీజ్ చెప్పండి. 9 months 3 days. 9 months అంటే ఎన్ని వీకు? 9 నాళ్ళ 36 ప్లస్ 3 రోజులు అంటే 37కి తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది కాబట్టి ప్రీటర్మే. అర్థమైందా? తక్కువ ఉంది కాబట్టి ఏ టర్మా? ప్రీటర్మే. 9 నెలలకి 3 రోజులు అంటే ప్రీటర్మే. ఎందుకు? 36 ప్లస్ 3. అదే 9 నెలల 7 రోజులు. ఎన్ని రోజులు? 9 నెలల 7 రోజులు గడిచి రాత్రి అయిపోయి తెల్లారి 8వ రోజు మధ్యరాత్రి 12కి నొప్పులు వచ్చినా ఏం కాదు, ఏం చేయలేం. టర్మ్ బేబే. ఖచ్చితంగా ముహూర్తానికి టైం వచ్చినా ఏం చేయలేం. దట్ వీ కాల్డ్ యాజ్ జీటీ పాల్ ఖతం. ఇంకోటి వేయాలా? సరే ఇంకోటి రాసుకో ఇక తగులుకో. ఏ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ ప్రెగ్నెన్సీ ఫీమేల్ రిపోర్టెడ్ her age 32 years old. A pregnancy woman reported her age 32 years old 3 times successful preterm twins delivery. 3 times successful twins delivery. Preterm twins delivery. One baby death before viability. One baby death before viability. One baby death during labor process. One baby death during labor process. One baby నేను చెప్పలేదు, నేనే చెప్తే అదే రైట్. వన్ బేబీ డెలివర్డ్ డ్యూరింగ్ लेबर प्रोसेस. जीडी पाल लिखिए. रिपीट वंस. रिपीटेड. ए प्रेग्नेंसी वुमेन reported age of 32 years old and 3 times successful preterm twins delivery. One baby death before viability. One baby death during labor process. GT Paul చెప్పింగ్. గబగబా చేయాలి. చలో అరే మీరు చెప్పారబ్బా, మీరు ఇట్నే కొట్లాడతారు.
సరే 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 ఇక చూడు. అరే నేను చెప్తా చూడు. అరే లొల్లొద్దు, నేను చెప్తా చూడు. మీరు చెప్పనప్పుడు మీరు కొట్లాడుకుంటారా ఏంది? ఇలా కొడతావా ఏంది? ఇలా కొడతావా ఏంది? సరే 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 అది నీ అది నోట్సి సరే కానీ తర్వాత కొట్టుకుందరు. కానీ ఇది చూడు. ఏ ప్రెగ్నెన్సీ ఫీమేల్ రిపోర్టెడ్, ఇక్కడ రిపోర్ట్ మాత్రమే, ఆమె నేను ప్రెగ్నెన్సీగా ఉన్నా అని చెప్పట్లేదు, జాగ్రత్త. జస్ట్ రిపోర్ట్ ఇస్తుంది. నేను ప్రెగ్నెన్సీగా ఉందని చెప్పిందా? రిపోర్ట్ ఇస్తుంది. ఏమనంటే ఆమె ఏజ్ అట 32 సంవత్సరాలట. ఓ నేను అమ్మో అయితే కౌంటే. ఏ ప్రెగ్నెన్సీ ఫీమేల్ రిపోర్టెడ్. ఓకే ఓకే ఓకే. ఏ ప్రెగ్నెన్సీ ఫీమేల్ రిపోర్టెడ్ హర్ ఏజ్ 32 years old, 3 times successfully preterm, right? Preterm twins, 1 baby death, viability before viability, 1 baby death after viability, labor what exam. ఇవి చూడు. ఆమె ఆల్రెడీ ప్రెగ్నెన్సీగా ఉంది, 1 ప్రెగ్నెన్సీగా ఉంది, రైట్. 3 times ట్విన్స్ అంటే 3నే, రైట్. ఆ తర్వాత 1 time ఏమో బిఫోర్ వయబిలిటీ, 1 time ఏమో ఆఫ్టర్ వయబిలిటీ, రైట్. మొత్తం ఎంత? 5. G6 అంతే కదా. బిఫోర్ వయబిలిటీ ఒకడు వండి, డ్యూరింగ్ లేబర్లో ఇంకోటి పోయిండు, మధ్యలో 3 సార్లు అట. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అట. అంటే ఎంత? G6. ఆ తర్వాత టీ ఎవడన్నా అసలు టీ అనే ముచ్చటే లేదు ఇక్కడ. టీ ఏంటి? ఆ తర్వాత పి ఎన్నమ్మా? P3. ఆ తర్వాత ఏ 1 బిఫోర్ వయబిలిటీనే పోయిండు. తర్వాతనేమో స్టిల్ బర్త్, దీనిలో రాదని చెప్పినా కదా. డ్యూరింగ్ లేబర్ స్టిల్ బర్త్ లేడు. ఎల్లు 5. 3 సార్లు 3 కవలలు, 3 రన్ల 6 కదా. 3 రన్ల అరే బతికిరమ్మా. నేను సచ్చిరని ఎక్కడ చెప్పలేదు కదా నీకు. నేనేమన్నా సక్సెస్ఫుల్ అని కూడా అన్నా. 3 times ట్విన్స్ సక్సెస్ఫుల్ అన్నా. 3 సార్లు టిన్ను 3 టిన్ను. ఇగో G6 T0 P3 A1 L6